హాయ్ ఫ్రెండ్స్. ఒక షాప్లో సహాయకురాలుగా చిన్న జీతం కలిగిన మహిళ తన జీవిత చరిత్ర సారాంశం రీడర్స్ డైజెస్ట్లో ప్రచురింపబడేటంత గొప్ప వ్యక్తిగా మరియు తన లైఫ్ స్టోరీని మూవీగా తీయగలిగేటంత గొప్ప వ్యక్తిగా ఎలా అవ్వగలిగిందో తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదండి, గ్లాడిస్ ఐల్వార్డ్. గ్లాడిస్ ఐల్వార్డ్ క్రీస్తు శకము 1904 సంవత్సరంలో లేకుంటే కొద్ది సంవత్సరముల క్రితం లండన్లో జన్మించారు. ఆమె అనేక సంవత్సరంలో ఒక షాపులో సహాయకురాలుగా పనిచేశారు. అటు తర్వాత ఆమె ఒక మనిషి తన జీవితాన్ని దేవుని సేవ కొరకు సమర్పించుకొనుట గురించి ప్రసంగికులు మాట్లాడుచున్న ఉజ్జీవ కూటములకు హాజరయ్యారు. ఆమె ఆ సందేశమునకు స్పందించి అటు తర్వాత తాను చైనాలో సువార్త ప్రకటించటానికి పిలువబడినట్లుగా ఒప్పింపబడ్డారు. ఆమె 20 సంవత్సరముల వయసులో లండన్లోని చైనా ఇన్లాండ్ మిషన్ వారి కేంద్రంలో తర్ఫీదు కొరకు చేరారు. కానీ ఈ పరీక్షా సమయంలో ఆమె పరీక్షలన్నిటిలోనూ అపజయం పొందారు. ఆమె ఇతర ఉద్యోగాలు చేసి డబ్బు ఆదా చేశారు. అటు తర్వాత ఆమె శ్రీమతి జెన్నీ లాసన్ అనే 73 సంవత్సరముల మిషనరీ, ఒక యవనస్తురాలైన మహిళ తన పనినంతా ముందుకు నడిపించగలిగిన ఒక స్త్రీ కొరకు ఎదురు చూస్తున్నారు అని విన్నారు. ఇది తెలుసుకున్న గ్లాడిస్ తనను చేర్చుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని శ్రీమతి లాసన్ గారికి ఉత్తరం రాశారు. చైనా రష్యాలు పరోక్ష యుద్ధంలో దిగి ఉన్నారన్న నిజం తెలిసినప్పటికీ, ఓడలో ప్రయాణించటానికి తన వద్ద సరిపడనంత డబ్బు లేనప్పటికీ, రైలు ప్రయాణంనకు మాత్రమే సరిపోయినంత డబ్బు ఉన్న కారణం చేత క్రీస్తు శకము 1930 సంవత్సరం అక్టోబర్ నెలలో ఆమె తన పాస్పోర్ట్తోనూ బైబిల్తోనూ టికెట్లతోనూ 2 పౌండ్ల 9 పెన్నీలతోనూ లండన్ నుండి ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గంలో చైనాకు బయలుదేరారు. ఆమె వ్లాడివోస్టాక్కు చేరి అక్కడి నుండి జపాన్కు నీటి మార్గంన వెళ్ళి మరలా జపాన్ నుండి టెంట్సిన్కు వెళ్ళి అక్కడి నుండి మరలా రైలులోనూ తర్వాత బస్సులోనూ వెళ్ళి మరలా కంచరగాడిద మీద యాంగ్చెన్ అనే నగరానికి, ఆ తర్వాత పర్వత ప్రాంతంలోని బీజింగ్కు దక్షిణముగా ఉన్న షాన్సీ అనే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నివసించే ప్రజలు ఇప్పటి వరకు శ్రీమతి లాసన్ గారిని తప్ప యూరప్ వారిని మరి ఎవరిని చూసి ఉండలేదు. కానీ ఇప్పుడు గ్లాడిస్ ఐల్వార్డ్ను చూస్తున్నారు. వారు విదేశీయులైనందున అక్కడి ప్రజలు వారిని నమ్మలేదు. అంతేకాక వారు చెప్పేది వినడానికి కూడా ఇష్టము ప్రదర్శించలేదు. శ్రీమతి లాసన్ చనిపోయిన కొద్ది వారాల తర్వాత కుమారి ఐల్వార్డ్ యాంగ్ చేన్ యొక్క మాండరిన్ అంటే మండలాధికారిని కలుసుకున్నారు. ఆయన పల్లకీలో గొప్ప భద్రతా సిబ్బందితో ఆమె వద్దకు వచ్చి గవర్నమెంట్ వారి ఆజ్ఞను ఆమెకు తెలియపరిచారు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, ఉన్నత మరియు మధ్యతరగతి స్త్రీల యొక్క పాదాలు చిన్నప్పటి నుండే పెరుగుదల లేకుండా వస్త్రముతో గట్టిగా చుట్టివేయుట. ఆ విధముగా చేయటం వలన స్త్రీలు పెద్దవారైనప్పటికీ వారు అతి చిన్న పాదములు కలిగి ఉండి చిన్నగా తప్పటడుగులు వేసుకుంటూ నడవగలిగేవారు. స్త్రీలు ఎంత చిన్న పాదాలు కలిగి ఉంటే అంత వినయ విధేయతలు, నమ్రత కలిగిన స్త్రీలు అని తలంచేవారు. గవర్నమెంట్ వారికి స్త్రీల పాదాలను తనిఖీ చేయడానికి ఒక మహిళా అధికారి కావలసి వచ్చింది. ఈమె గృహాలలోనికి వెళ్ళి ఈ ఆజ్ఞ అమలు అయ్యేలాగా చూడవలసి ఉంది. ఇలాంటి ఉద్యోగానికి ఖచ్చితంగా సరిపోయే వ్యక్తి గ్లాడిస్ మాత్రమే అని తలంచి వారు ఆమెని అడిగినప్పుడు ఆమె ఈ ఉద్యోగం ద్వారా తను సువార్త విస్తరింప చేయడానికి గొప్ప అవకాశాలు వస్తాయి అని గ్రహించి వెంటనే ఈ ఉద్యోగం చేయుటకు వచ్చిన అవకాశాన్ని అంగీకరించారు. అటు తర్వాత ఆమె ఒక స్త్రీ పోషకాహార లోపం కలిగి కురుపులతో నిండియున్న ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని భిక్షాటన చేయుట చూశారు. ఆ స్త్రీ ఆ బిడ్డకు తల్లి కాదు అని కనిపెట్టారు. ఆమె ఆ బిడ్డను అపహరించుకుని తీసుకువచ్చి తను భిక్షం అడుగుకోవటానికి ఒక సాధనముగా ఉపయోగించుకుంటుందని గ్రహించారు. వెంటనే గ్లాడిస్ ఐల్వార్డ్ ఆ బిడ్డను 9 పెన్నీలకు అంటే 9 పెన్నీస్
కి కొన్నారు. ఆ పాప వయస్సు 5 సంవత్సరములు. ఆమె ఆ పాపను 9 పెన్స్ అనే పేరుతో పిలిచారు. 1 సంవత్సరము తర్వాత 9 పెన్స్ అనే ఈ బాలిక త్రోసివేయబడిన ఒక బాలుని తీసుకొని, నేను తక్కువ తింటాను, అప్పుడు ఈ బాలుడు తినడానికి కొంత దొరుకుతుంది అని చెప్పుకుంటూ లోపలికి వచ్చింది. అలా నీతిమంతురాలైనటువంటి ఈ గ్లాడిస్ మరి ఒక అనాథను సంపాదించుకొని వానికి లెస్ అనే పేరు పెట్టింది. మరియు ఆమె కుటుంబము మెల్లగా పెరగడం ప్రారంభించింది. మ్యాండరిన్ అంటే మండలాధికారి యొద్దకు ఆమె క్రమంగా వెళ్ళే అతిథి మాత్రమే కాక స్వాగతించబడిన అతిథి కూడా. మ్యాండరిన్కు ఆమె మతము పరిహాసాస్పదముగా కనిపించినప్పటికీ ఆమె సంభాషణ చురుకుగా ఉండేది. క్రీస్తు శకము 1936వ సంవత్సరములో ఆమెకు అధికారికంగా చైనా పౌరురాలిగా పౌరసత్వం ఇవ్వబడింది. ఆమె మితవ్యయంతో జీవించుచు ఆమె చుట్టూ ఉన్న ప్రజల మాదిరిగానే వస్త్రధారణ చేసేవారు. ఇదే ఆమె యొక్క బోధలు సార్థకమైనవిగా ఉండడానికి ఉపయుక్తమైన అంశముగా ఉండినవి. 1938లో జపాన్ చైనా యుద్ధం కొనసాగుతూ ఉండగా గ్లాడిస్ ఎప్పుడూ జపాన్ వారి వెనుక వరుసలో ఉంటూ ఆ యుద్ధ సమాచారాన్ని తను దత్తత తీసుకున్న చైనా దేశపు సైన్యం వారికి చేరవేస్తూ ఉండేది. ఆమె యూరప్ నుండి వచ్చిన రోమన్ క్యాథలిక్ మత గురువు అయిన జనరల్ లే గారిని కలిశారు మరియు వారిరువురు మంచి స్నేహితులుగా అయ్యారు. ఆయన జపాన్ వారు ఆ ప్రాంతాన్ని సైన్యంతో ఆక్రమించినప్పుడు ఆమె సహాయం తీసుకుని ఇప్పుడు గొరిల్లాలకు నాయకుడుగా ఉన్నారు. జపాన్ వారు చైనాలోనికి సైన్యంతో దూసుకు వస్తున్నారు. మేము వెనుకకు వెళ్ళిపోతున్నాము, నీవు కూడా మాతో కూడా వెనుకకు వచ్చేసేయ్ అనే సందేశాన్ని ఆమెకు పంపించారు. ఆమె ఎంతో కోపం తెచ్చుకొని బిగ్గరగా చైనా భాషలో చీ టౌ టుపు ట్వాయ్ అంటే క్రైస్తవులు ఎప్పుడూ వెనుక తిరగరు అని అరిచింది. ఆయన జపాన్ వారి బిల్లు కాగితాన్ని ఆమెకు ఒక ప్రతిని పంపించారు. అది ఒక్కొక్క వ్యక్తిని పట్టుకున్నందుకు ఇచ్చే 100 యెన్ బిల్లు కాగితం. వారు బ్రతికి ఉండగా కానీ చనిపోయిన వారిగా కానీ అంటే శవాన్ని కానీ పట్టుకుంటే ఒక్కొక్కరికి 100 యెన్ ప్రకటించారు. వారు పట్టుకోవలసిన వ్యక్తులు ఎవరంటే 1 మాండలిన్ అంటే మండలాధికారి గారు, 2 ప్రముఖ వ్యాపారవేత్త, 3 నీతిమంతురాలైన గ్లాడిస్ ఐల్వార్డ్. ఆమె సియాన్లో ఉన్న ప్రభుత్వము వారు నడిపే అనాథ శరణాలయానికి ఆమె పోగు చేసిన 100 మంది అనాథ బాలలను తీసుకుని వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అదనంగా ఉన్న ఇంకా 100 అనాథ బాలలు తన సహ ఉద్యోగితో వెళ్ళిపోయారు. ఆమె పిల్లలతో 12 రోజులు నడిచారు. కొన్ని రాత్రులు వారికి స్నేహపూర్వకమైన వారి యొద్ద తలదాచుకోవడానికి అవకాశం దొరికేది. కొన్ని రాత్రులు వారు కొండల ప్రక్కన ప్రమాదకరమైన పరిస్థితులలో, ఎటువంటి సంరక్షణ లేని పరిస్థితులలో గడిపేవారు. 12వ రోజున వారు ఎల్లో రివర్ అనే నది ఎద్దకు చేరుకున్నారు. ఆ నది దాటడానికి వారికి మార్గము లేదు. పడవ ప్రయాణాలన్నీ నిలిపివేయబడ్డాయి. జపాన్ వారి చేతిలో పడకుండా చేయడానికి సామాన్య పౌరులు వాడే పడవలు కూడా అన్నీ మూసివేయబడ్డాయి. ఎట్టకేలకు వారు ఆ నది దాటారు. ఇంకా కొన్ని అవరోధాలు ఎదుర్కొని అవేదే అంటే నీతిమంతురాలని పిలువబడే గ్లాడిస్ సియోన్లో ఎంతో సమర్థవంతంగా పిల్లల్ని పెంచగలిగే వారి చేతికి అందజేసి టైఫస్ జ్వరంతో ఎంతో కృంగిపోయి లేవలేని స్థితికి చేరుకున్నారు. అంతేకాక మతిస్థిమితం కోల్పోయి మానసిక అనారోగ్యంతో బాధపడుచు అనేక దినములు గడిపారు. ఆమె ఆరోగ్యము మెల్లగా కుదుటపడిన తర్వాత ఆమె క్రైస్తవ దేవాలయాన్ని సియాన్లో ప్రారంభించారు. క్రీస్తు శకము 1957వ సంవత్సరంలో యాలెన్ బర్గెస్ ఆమె గురించి ది స్మాల్ ఉమెన్ అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తక సంగ్రహము రీడర్స్ డైజెస్ట్లో ప్రచురించబడి అటు తరువాత ది ఇన్ ఆఫ్ ది 6th హ్యాపీనెస్ అనే చలనచిత్రంగా తయారు చేయబడింది. న్యూస్ వీక్ మ్యాగజైన్ వారు ఆ సినిమాను పరీక్షించుటకు చూచినప్పుడు ఇది మంచి కట్టుకథ, కానీ ఒక సినిమా మంచిగా ఉండాలంటే కథ నమ్మశక్యంగా ఉండాలి అని సారాంశం రాశారు. మిస్ గ్లాడిస్ ఐల్వార్డ్ ఒక చిన్న స్త్రీ, అవేదే అంటే నీతిమంతురాలు. 1970వ సంవత్సరము
జనవరి 3వ తారీఖున 66 సంవత్సరముల వయసులో మరణించారు. ఒక చిన్న స్త్రీ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఎన్నో సాహస కార్యాలు చేసి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక గొప్ప మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ బ్రీఫ్ బయోగ్రఫీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? కామెంట్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి బయోగ్రఫీతో మరలా మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.